ఏపీలో లోకల్ వార్ అప్పుడే మొదలైపోయింది. నోటిఫికేషన్ రాకపోయినప్పటికీ ఎలక్షన్ మాన్యాలోకి వెళ్ళిపోయారు నేతలు. ఫలితాలు, ఎన్నికల క్యాంపెయిన్పై నేతల మధ్య అప్పుడే డైలాగ్ వార్ నడుస్తోంది. ఓవైపు పార్టీ నేతల్ని సిద్ధం చేస్తూనే మరోవైపు ప్రత్యర్థులపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఏపీలో త్వరలోనే స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే సంకేతాలిచ్చిన టీడీపీ, వైసీపీ అధినేతలు ఆ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగానే తీసుకోవాలని పార్టీ శ్రేణులకి దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబడే వాళ్లకి నియోజకవర్గ ఇన్ఛార్జీలు అండగా ఉండాలంటూ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు వైసీపీ అధినేత జగన్. ఎక్కడైనా ఏకగ్రీవమైతే నియోజకవర్గ ఇన్ఛార్జు వైఫల్యంగానే భావిస్తానని జగన్ అంటున్నారు. ఎక్కడైనా ఏకగ్రీవం జరిగింది అనంటే మాత్రం దాన్ని నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. ఇది మరొకసారి మళ్ళీ చెప్తా ఉన్నా, అలా జరిగితే అది నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జ్ ఫెయిలియర్గానే అది నేను భావిస్తాను అని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట వైసీపీ జెండా ఎగరేయాలన్నారు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలన్నారు. తమకి వైసీపీ తోడుగా ఉందని క్యాడర్, కింది స్థాయి నేతలు అనుకోవాలని, పార్టీ ఇన్ఛార్జి వరకు అండగా ఉన్నారనే ధైర్యం కల్పించాలని ఆదేశించారు. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎన్ని కుట్రలు చేసినా, ఎంతగా ఇబ్బందులు పెట్టినా కూడా ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జెండా ఎగరేయాలి. ఇది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలకి టీడీపీ కౌంటర్ ఇస్తోంది. వైసీపీ హయాంలో అరాచకాల ద్వారానే ఏకగ్రీవాలు చేసుకున్నారనే విషయం జగన్ మాటల ద్వారా అర్థమైందన్నారు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్. గత ప్రభుత్వం అరాచకానికి పాల్పడింది కాబట్టే 151 సీట్ల నుంచి 11కు పరిమితం అయ్యారంటూ మీడియాతో చిట్చాట్లో మాట్లాడారు లోకేష్. తాము ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. ప్రజల మద్దతుతోనే పంచాయతీలు గెలుస్తామన్నారు. గత ప్రభుత్వంలాగా అరాచకాలు చేసే అలవాటు తమకి లేదంటున్నారు మంత్రి లోకేష్. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని టీడీపీ ఇప్పటికే ప్రకటించింది. 2024 ఎన్నికల్లో సాధించిన విజయం మళ్లీ రిపీట్ అయ్యేలా చూడాలని మహానాడు వేదికగా పార్టీ శ్రేణులకి ఇప్పటికే చంద్రబాబు పిలుపునిచ్చారు. మొన్న ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిచాం. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కూటమి ధర్మాన్ని పాటిద్దాం. మిత్ర పక్షాలతో ఐక్యంగా సఖ్యతతో ఉందాం. మళ్ళీ రేపు ఏ ఎన్నికలు పెట్టినా ఆనాటి కంటే ఎక్కువ ఓట్లు సాధిస్తే అది మన పర్ఫార్మెన్స్. తక్కువ వస్తే ఎక్కడో లోపం జరిగింది, ఆ లోపాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన పార్ట్ టైం పాలిటిక్స్ వద్దు, అహంకారం వద్దు, ఎగోలకు పోవద్దండి. ఈ విషయం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయంతో రిలాక్స్ కాకుండా లోకల్ బాడీ ఎన్నికల్లోనూ అదే స్థాయి విక్టరీని రిపీట్ చేయాలనేది టీడీపీ టార్గెట్. మరోవైపు స్థానిక ఎన్నికల్లో సత్తా చాటి రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు రోడ్ మ్యాప్ వేసుకోవాలని వైసీపీ భావిస్తోంది.